దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. గడిచిన పునరుత్థాన దినము నుండి ఈ యొక్క పునరుత్థాన దినము వరకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ తన కృపలో భద్రపరిచి సంరక్షించినందుకు ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని కూడా నమ్మచ్చు, ఆరోగ్యవంతులుగా బలవంతులుగా ఉన్నారని నమ్మచ్చు. దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. ఈ యొక్క త్రిత్వం తర్వాతి 14వ ఆదివారం కొరకు చదవబడిన లేఖన భాగంలో పత్రిక వాక్యము అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి 24వ వచనం వరకు చదవబడి ఉన్నది. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 24 వచనాల్లో పౌలు భక్తుడు 2 విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారులు, శరీరానుసారులు. ఆత్మానుసారులు దేనిని మనస్కరిస్తారు, శరీరానుసారులు దేనిని కోరుకుంటారు. సో ఈ ఆత్మానుసారులు, శరీరానుసారులు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇందాక చదువుకున్న సువార్త వాక్యమైన పరిశుద్ధ లూకా రాసిన సువార్త 17వ అధ్యాయంలో 11 నుంచి 19 వచనములో యేసు ప్రభు వారు 11 మంది కుష్ఠరోగులను గురించి ప్రస్తావించడాన్ని, వారికి కలిగినటువంటి స్వస్థత గురించి మాట్లాడుతూ ఎంతమంది ఆత్మానుసారంగా నడుచుకున్నారు, ఎంతమంది శరీరానుసారంగా నడుచుకున్నారు ఒకటి. రెండవది, ఆత్మానుసారంగా నడుచుకున్నది ఎవరు, శరీరానుసారముగా నడుచుకున్నది ఎవరు. సో ఆ 10 మందిలో 9 మంది శరీరానుసారులు, ఒక్కడే ఆత్మానుసారుడు. ఆ ఒక్కడు కూడా ఎవరు? సమరయుడు. సమరయులు. సమరయుడికి ఒక్కడికే ఆత్మ నడిపించింది. ఆయన ఆత్మ ప్రబోధకము చేత స్వస్థత కలుగుట చూచి ఎవరి నోట మాట ద్వారా ఆయనకు స్వస్థత కలిగిందో దాన్ని తెలుసుకొని ఆయన వెనక్కి వచ్చాడు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు టర్న్ బ్యాక్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ యూ టర్న్ ఫర్ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ యొక్క వ్యక్తి, ఈ సమరయుడు యూ టర్న్ తీసుకున్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళానో ఆయన దగ్గరికి వెళ్ళాలి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఇక్కడ ఆ 9 మంది నడుచుకున్నటువంటి విధానము, వారి యొక్క ఆలోచనను మనము గమనించి చూస్తే ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని 16వ వచనము నుండి 24వ వచనములో అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలను మనం గమనించి చూస్తే, ప్రభునందు ప్రియులారా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటామో దెన్ వీ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద ఫ్లెష్, గివ్ ఇంపార్టెన్స్ టు ద స్పిరిట్ దాన్ ఫ్లెష్. సో ఐ టెల్ యూ, లివ్ బై ద ఫాలోయింగ్ ద స్పిరిట్, దెన్ యూ విల్ నాట్ డూ వాట్ యువర్ సిన్ఫుల్ సెల్ఫ్స్ వాంట్. సిన్ఫుల్ సెల్ఫ్స్ అంటే స్వంతం, మన స్వంతం, నేను అనేటువంటి అహము శరీరాన్ని గురించి మాట్లాడుతుంది. ఆత్మ నేను అనేటువంటి అహము ఆత్మకు లేదు. నాది నేను. కాబట్టి ఈ ఇంగ్లీష్ బైబిల్లో చేయబడినటువంటి తర్జుమా గమనించి చూస్తే, సో ఐ టెల్ యూ, లివ్ బై ఫాలోయింగ్ ద స్పిరిట్, దెన్ యూ విల్ నాట్ డూ వాట్ యువర్ సిన్ఫుల్ సెల్ఫ్స్ వాంట్. పాపకరమైనటువంటి పాప ఆలోచన కలిగినటువంటిది ఏంటంటే శరీరం, ఆత్మ కాదు. ఆత్మకి ఎప్పుడు కూడా పాపము లేదు. కారణం ఏంటంటే ఆత్మ దేవునిది. ద స్పిరిట్ బిలాంగ్స్ టు గాడ్, ద ఫ్లెష్ బిలాంగ్స్ టు ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్.
సో ఈ దుమ్ము ధూళిలో దేవుడు తన జీవాయువును ఊదాడు. గాడ్ బ్రీత్డ్ హిజ్ లైఫ్ ఇన్ టు ద డస్ట్. ప్రభునందు ప్రియులారా, కాబట్టి అప్పటి నుంచి ఆదాము అవ్వలు దిగంబరులుగా ఉన్నటువంటి సంగతి వాళ్ళకు తెలియలేదు. ఎప్పటి వరకు అంటే వారు ఆ పండుని తినే అంత వరకు దే డిడ్ నాట్ న్యూ దట్ దే వర్ నెకెడ్. దే ఎవర్ ఫెల్ట్ దట్ షేమ్ఫుల్. మొట్టమొదటిసారి వాళ్ళు సిగ్గుపడ్డారు, ఎందుకంటే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి కాబట్టి. తెరవబడాల్సినటువంటి సమయంలో కళ్ళు తెరవబడాలి. దేవుడు తెరిచేవాడు, దేవుడు కళ్ళు తెరిచేవాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, కానీ వీళ్ళు తమకు తాము ప్రయత్నం చేసి తమ కళ్ళు తెరుచుకున్నారు. ఎందుకంటే అపవాది చెప్పినటువంటి మాటలు విని. కాబట్టి వాళ్ళు సిగ్గుపడినట్లుగా మొట్టమొదటిసారి అక్కడ మనం గమనిస్తున్నాం. శరీరాన్ని చూసుకున్నారు. వాళ్ళకి అప్పుడు సిగ్గు కలిగింది. అంతకుముందు వాళ్ళకి సిగ్గు కలగలేదు, తెలియలేదు. వాళ్ళకి సిగ్గు అంటే ఏంటో తెలియలేదు వాళ్ళకి. దో దే వర్ నెకెడ్, దో దే వర్ లివింగ్ నెకెడ్. కాబట్టి ఆత్మకు విరోధంగా శరీరము పురికొల్పింది కాబట్టి, ఆత్మకు విరోధంగా శరీరము నడుచుకున్నది కాబట్టి, ది వయలేషన్ ఆఫ్ ద కమాండ్మెంట్, ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞ యొక్క మాటకు లోబడకుండానప్పుడు ఇవి జరుగుతాయి. అందుకనే పౌలు అంటున్నాడు ఇక్కడ, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. దే ఫైట్ ఈచ్ అదర్. ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్ ఫైట్ ఈచ్ అదర్. ప్రభునందు ప్రియులారా, ఇది ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. రెండు కలిసి ఉన్నాయి, కానీ వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఒక శరీరములోనే ఆత్మ ఉంది. ఆత్మ శరీరాన్ని చోటు చేసుకున్నది, కానీ రెండిటికి పడవు. అదే మనము చదువుకున్నటువంటి ఆ యొక్క లూకా సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క మరి దాంట్లో స్వస్థతలో మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనంలో, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొనడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. మీరు వెళ్ళి యాజకులకు కనబరుచుకోండి అన్నాడు. జీసస్ డిడ్ నాట్ ప్రొనౌన్స్ హీలింగ్ అపాన్ దెమ్. యేసయ్య మీరు స్వస్థత పొందండి అని అనలా. ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, మిమ్మల్ని మీరు యాజకులకు కనబరుచుకోండి. ఎందుకంటే కుష్ఠరోగము పోయిన తర్వాత దేవాలయంలో యాజకుడు డిక్లేర్ చేయాలి, ఆయన శుద్ధుడయ్యాడు, ఆయనలో ఎటువంటి కుష్ఠరోగము లేదు, ఎక్కడ కూడా బ్లీడింగ్ లేదు, ఎక్స్టర్నల్ బ్లీడింగ్ అనేది లేదు. సో ఎప్పుడైతే ఈ కుష్ఠ వ్యాధి కలిగినటువంటి పుండ్లు మాసిపోతాయో, బ్లీడింగ్ ఆగిపోతుందో, మచ్చలు తొలగిపోతాయో, స్కిన్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుందో, ప్రభునందు ప్రియులారా, నయమాను యొక్క శరీరం ఏ విధంగా 7 సార్లు ఆ నదిలో మునిగి లేచిన తర్వాత పసిపిల్లల వాని శరీరం వలె నయమాను శరీరమైంది. మరి మోషే అహరోనులకు విరోధముగా మాట్లాడినటువంటి ఆయన అక్క మిరియాము దేవుని సన్నిధానం ఎదుట వచ్చి నిలబడినప్పుడు, దేవుని ఉగ్రత ఆమె మీదికి వచ్చినప్పుడు, మీకందరికీ తెలుసు మిరియాముకు ఏ విధంగా కుష్ఠరోగము వచ్చిందో, ఏ విధంగా ఆమెకు శరీరము పాడైపోయిందో, ఏ విధంగా మోషే మొరపెట్టుకున్నాడో. దాని తర్వాత షీ వాజ్ హీల్డ్. తన తప్పు తాను తెలుసుకున్న తర్వాత ఆమెకు స్వస్థత కలిగింది. ఇటువంటి భయంకరమైనటువంటి వ్యాధి ఆ రోజుల్లో, కుష్ఠరోగము చాలా భయంకరమైనటువంటి వ్యాధి. దేర్ వాజ్ నో ట్రీట్మెంట్ ఫర్ ఇట్.
వాళ్ళందరూ కూడా పాలెము వెలుపలనే వాళ్ళు నివసించాలి, ఎవరు కూడా ఊర్లోకి రాకూడదు. ఆ మార్గం గుండా ఎవరైనా వెళుతుంటే ఈ కుష్ఠరోగులు ఏమని అరవాలి? పై పెదవి మూసుకొని, నేను అపరిశుద్ధుడను, నేను అపవిత్రుణ్ణి, మీరు ఈ మార్గము గుండా మీరు రావద్దండి అని వాళ్ళ కేకలు వేయాలి. వాళ్ళ స్వరము విని మిగతా వాళ్ళు దూరంగా, కొన్ని మీటర్లు దూరంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు, వీళ్ళు గుహల్లోనే ఉండేటువంటి వాళ్ళు. అటువంటి ఈ 10 మంది కుష్ఠరోగులు, ఈ సమూహము వాళ్ళు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనబరుచుకొనుడి అని చెప్పాడు. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తున్నానని చెప్పలే, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకు కనపరుచుకొనుడి. యు స్టాండ్ బిఫోర్ ద హై ప్రీస్ట్ అండ్ హీ విల్ డిక్లేర్ యు ఆర్ నో మోర్. కుష్ఠరోగులు ఏమంటారు ఇంగ్లీష్లో? లెప్రసీ. యు ఆర్ నో మోర్ ఎ లెపర్. యు హ్యావ్ బీన్ హీల్డ్ because there is no bleeding and your body, your skin is plain. ప్రభునందు ప్రియులారా, మార్గము గుండా వెళ్ళేటప్పుడు కలిగినటువంటి మార్పు అంటే ఈ 10 మందిలో ఒకే ఒక్కడు ఈ 9 మంది కంటే భిన్నంగా ఉన్నాడు. అంటే he was not thinking about the flesh but he was thinking about the spirit. ఆయన ఆత్మానుసారుడు, నిజంగా దేవునికి తను తాను సమర్పించుకున్నవాడు. కొన్ని సందర్భాల్లో ఎవరిని సమరయులను చెడుగా చూసినప్పటికీ ఆ సమరయులనే మంచి గుణాలను మనం చూస్తాము. ఇక్కడ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు సమరయుడు. అలాగే యేసు ప్రభువారు ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి నీ పొరుగువారు ఎవరు అన్నప్పుడు యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు. మార్గ మధ్యములో దొంగలు ఆయనను కొట్టి కొరప్రాణంతో విడిచి వెళ్ళారు. ఆ మార్గమున యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. ఒక లేవిడి వెళ్ళాడు, పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు ఆ మార్గమున వెళుతూ ఆ కొరప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని ఆదరించాడు. ద గుడ్ సమారిటన్. జీసస్ ఇస్ కాల్డ్ యాజ్ ద గుడ్ సమారిటన్. మంచి సమరయుడిగా యేసు ప్రభువారు బిరుదు పొందుకున్నాడు. మంచి యూదుడు అని పిలువబడ్డ యేసుక్రీస్తు అంటే సమరయుల్లో ఉన్నటువంటి మంచి గుణాన్ని యేసు ప్రభువారు తీసుకున్నాడు. సమరయ జాతిని చాలామంది ఇష్టపడరు. ప్రభునందు ప్రియులారు, అటువంటిది యేసు ఏం చెప్పుకున్నాడంటే ఈజ్ ఎ గుడ్ సమారిటన్, ఈజ్ ఎ గుడ్ సమారిటన్. కాబట్టి ఈ సమరయుల్లో మార్గమున వెళుతూ ఉన్నప్పుడు కలిగినటువంటి మార్పు ఇది మనం ఏంటంటే ఇది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాము, మనం ఆత్మానుసారంగా మనము జీవిస్తున్నాము. ద ఫ్లెష్ ఇస్ ఫైటింగ్ విత్ ద స్పిరిట్. శరీరమే పోరాడుతుంది ఆత్మతో. ఆత్మ ఇది చెయ్యొద్దు, నువ్వు ఈ విధంగా జీవించి ఈ విధంగా నడుచుకోమని ప్రబోధం చేస్తూ ఉంటే శరీరం వినట్లా. నో అంటుంది శరీరం, కాదు అంటుంది, నాకు వద్దు అంటుంది. ఎందుకంటే శరీరాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు, శరీరానుసారంగా జీవించేటువంటి వాళ్ళు. మరి పైన ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనమును చూసుకుంటే 13వ వచనమును, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొక్కడు దాసులయుండుడి. ఇది ఎక్కడంటే యేసు ప్రభువారు చెప్పినటువంటి మంచి సమరయుడి యొక్క ఉపమానంలో మనం చూస్తాం. ఎవరు నా పొరుగువాడు? హూ ఇస్ మై నైబర్? ఇక్కడ పౌలు చెప్తున్న ఈ యొక్క మాట ఈ 13-14 వచనములో ఒక మాట, the freedom has given to you, you are free, no more you are slaves. కానీ
మీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని, ఏదైతే దేవుడు మీకు స్వతంత్రాన్ని ఇచ్చాడో, విడుదల విమోచనాన్ని ఇచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై ఆయన శిలువ మీద కార్చిన ఆ కట్టలేనటువంటి రక్తమును బట్టి మనకు విడుదల విమోచన కలిగింది. కాబట్టి మీరు వెలపెట్టి కొనబడినటువంటి వారు, మీరు స్వతంత్రులు. కాబట్టి మీరేమి చేయాలి? ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండండి, ఒకరికొకరు దాసులై ఉండండి. అంటే డూ సర్వీస్ ఈచ్ అదర్, ఒకరికొకరు సేవలు చేసుకోండి. హెచ్చించుకోవద్దు, తగ్గింపు కలిగి ఉండండి. నేను నీకు సేవ చేస్తాను, నువ్వు నాకు సేవ చేయి. ఈ రెసిప్రోకల్ సిస్టము చాలా మంచిదండి. ఎదుటివారి నీకేమి చేయాలని నువ్వు కోరుకుంటావో నువ్వు కూడా అదే చేయమని వాక్యం చెప్తుంది. వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, దెన్ యూ డూ ద సేమ్, దెన్ యూ విల్ రిసీవ్ వాట్ యు ఎక్స్పెక్ట్. ఎదుటి వాళ్ళు నాకు చేయాలి, నేను చెయ్యను అనేది అహంకారము, అహంభావము, గర్వము. నేను చేస్తే ఇతరులు చేస్తారు, ఇది మాదిరికరమైనటువంటి జీవితం. కనుక ప్రభునందు ప్రియులారా, పౌలు చెప్పిన యొక్క మాటను బట్టి ఈ 14వ వచనం చెప్తున్నాడు, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైంది. ధర్మశాస్త్రం అంతా కూడా ఇది ఒక్క మాటలో ఫిక్స్ అయి ఉంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించినడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తుగా నశించిపోదురేమో చూసుకొనండి. ఒకరికొకరు పోరాడుతుంటే, పొద్దాక పోరాడుతుంటే మీరు నశించిపోతారు, ఒకరికొకరు నశించిపోతారు మీరు. కాబట్టి ప్రేమించడం అనేది నేర్చుకోండి లైఫ్లో. అప్పుడు చెప్పాడు కింది మాటలు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎప్పుడైతే మనం ఆత్మానుసారముగా నడుచుకుంటామో అప్పుడు శరీరేచ్ఛలు మనల్ని పరిపాలించవు. చూడండి 23, 24 వచనాలను చదువుకుందాం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరండి వీళ్ళు? క్రీస్తు యేసు సంబంధులు. మనమందరము కూడా క్రీస్తు యేసు సంబంధులమే. అందుకనే మనము క్రైస్తవులము అని పిలువబడుతున్నాం. క్రైస్తవులము అంటే క్రీస్తు యేసు సంబంధులము. క్రీస్తుకి మనకి ఉన్న సంబంధము ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్ విత్ అస్ అలాంగ్ విత్ క్రైస్ట్? అది పౌలు చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వచనములో భార్యాభర్తల యొక్క సంబంధాన్ని గురించి మాట్లాడుతూ క్రీస్తుని సంఘముతో పోల్చి సంఘాన్ని వధువుతో పోల్చాడు. అంటే విడదీయరాని ఎడబాయనటువంటి సంబంధము క్రీస్తుకు సంఘానికి, భార్యాభర్తల అనుబంధము. అలాగే ఇక్కడ పౌలు కూడా చెప్తున్నాడు ఏమనంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో మన పాపములన్నీ కూడా ఆయన శరీరము ద్వారా ఆయనను దేవుడు పాప శరీరాకారముతో పంపించాడు. కాబట్టి ఆయన శరీరము సిలువ వేయబడింది. ప్రభునందు ప్రియులారా, ఆయన శరీరము నలుగుగొట్టబడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ గమనించాలి యొక్క లేఖన భాగమును బట్టి ఏ విధముగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఏ విధముగా శిక్షించి ఆయన మరణము ద్వారా మన పాపములకు ఆయన విమోచనమును దయచేశాడో, దానివల్లనే మనకు ఈ లోకములో విడుదల విమోచన కలిగింది. కాబట్టి శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా
జీవించాలని ప్రభునందు ప్రియులారా మరి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కనుకనే పౌలు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలో ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ ఎవ్రీ టైమ్. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనములో ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 7:23 రోమీయులకు రాసిన పత్రిక. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. ఏంటండి అది? దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ పౌలు? వేరొక నియమము ఎక్కడుంది? అది నా అవయములో ఉన్నది. మానవుని యొక్క శరీరం అంతా కూడా ఆ విధంగా మారిపోయింది ప్రభునందు ప్రియులారా. శరీరాన్ని ప్రేమించేవారే కానీ ఆత్మను ప్రేమించేవారు లేరు. శరీరానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆత్మకు ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని అన్నాడు యేసయ్య. ఎందుకంటే ఆ రాత్రి వేళ గెత్సెమనే తోటలో శిష్యులు వాళ్ళలో 2 ఉన్నాయి. ఒకటి యేసు ప్రభువారిని పట్టుకున్నారన్నటువంటి బాధ, ఏడ్చి ఏడ్చి వాళ్ళ కళ్ళు భారమైపోయి వాళ్ళను నిద్రావస్థలోనికి తీసుకుని వెళ్ళింది. దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ ద బాడీ, శరీరం యొక్క బలహీనత. కానీ ఆత్మ ఏమో బాధపడుతుంది, దిగులు పడుతుంది. అందుకని యేసయ్య అన్నారు ఆత్మ సిద్ధమే. ఆత్మ ఎప్పుడు కూడా మేల్కొనే ఉంటుంది, ఆత్మ నిద్రపోదు. మనిషి చనిపోయిన ఆత్మ మనిషి శరీరంలో ఉండదు, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. శరీరము నిష్ప్రయోజనమైనప్పుడు ఆత్మ శరీరంలో ఉండదు. ఆత్మకు ప్రయోజనము లేనటువంటి శరీరము ఆత్మకు అక్కరలేదు ప్రభునందు ప్రియులారా, గమనించండి. కనుక ఆ 10 మంది కుష్ఠరోగులో ఒకడైనటువంటి సమరయుడు తీసుకున్నటువంటి నిర్ణయము, ఆయన వేసినటువంటి అడుగు ప్రశంసలు అందుకున్నది. యేసయ్య ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? 10 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒకేసారి 10 మంది స్వస్థత పొందుకుంటే శుద్ధులయ్యారు. దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చినటువంటి వారు ఒక్కడే. అక్కడ చాలా స్పష్టంగా రాయబడి చూడండి 15వ వచనంలో, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సో ఈ స్టేట్మెంట్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తిరిగి వచ్చినటువంటి వాడు సమరయుడు. ఎంఫసిస్ ఇవ్వబడింది అక్కడ. ఒత్తి పలుకుతున్నాడు, యేసయ్య చెప్తున్నాడు. లూకా రాసిన వైద్యుడు కదా లూకా పని అంతా ఏంటి? రోగులకు వైద్యాన్ని ఇవ్వడము, వారిని స్వస్థపరచడమే. ద డ్యూటీ ఆఫ్ ద ఫిజిషియన్. సో ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన యొక్క డాక్టర్ కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చింది ఒక వ్యక్తే. చూడండి ఆయన ఎంత అలర్ట్గా ఉన్నాడో 15వ వచనంలో రాయబడింది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి వెళుతున్నారు. యేసయ్య చెప్పాడని యాజకుని దగ్గరికి వెళుతున్నారు. వెళుతుంటేనే ఆయన చూసుకుంటున్నాడు, అందరికీ కూడా స్వస్థత కలుగుతుంది, ఆయనకు ఒక్కడికే కాదు. 10 మందిలో వారు ఎంతో ఉత్సాహంతో పరిగెడుతున్నారు కాబట్టి అందరికీ మార్పు కలుగుతుంది శరీరంలో. కానీ దాన్ని గమనించినటువంటి వాడు ఒక్కడే, ఆలోచించినటువంటి వాడు ఒక్కడే. అందుకనే తిరిగి వచ్చాడు. వాళ్ళలో ఆలోచన లేదు. శరీరము వాళ్ళని
ఆత్మానుసారంగా ఆలోచింపనీయడము లేదు. కేవలం ఈ యొక్క సమరయుడినే ఆలోచింప చేస్తుంది. కాబట్టి ఆయన శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. యేసయ్య చెప్పాడు, మార్పు కలుగుతుంది. కాబట్టి నేను మొట్టమొదట వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఎదుట నేను సాగిలపడాలి. తర్వాత సెకండరీ సర్టిఫికేట్ ఏంటంటే అక్కడ కానుకలు అర్పించమని యేసుప్రభువు వారు చెప్పలా. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున నువ్వు వెళ్ళి యాజకుని దగ్గరికి వెళ్ళి కానుకలు వేయమని చెప్పలా. సర్టిఫికేట్, దేవుడిచ్చే సర్టిఫికేట్ కంటే విలువైన సర్టిఫికేట్ ఈ లోకంలో ఏది కూడా లేదు. ఏంటది సర్టిఫికేటు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, సమాధానముతో వెళ్ళము. వెన్ గాడ్ డిక్లేర్స్ దట్ అవర్ సిన్ ఈజ్ రిడీమ్డ్, ఈ సిన్ గురించి సర్టిఫికేట్ ఇవ్వగలిగింది ఒక్కడెవరంటే దేవుడే. అందరూ అనుకున్నారు, ఏంటి ఈయన దేవదూషణ చేస్తున్నాడు, దేవునికే తప్ప మనుషులకు పాపములు క్షమించే అధికారము లేదు కదా. అప్పుడు అన్నాడు యేసయ్య, నీ పరుపెత్తుకొని నడువుము, యు ఆర్ బీయింగ్ హీల్డ్. కాబట్టి ప్రభునందు ఈ శరీరము ఆత్మకు మధ్యన జరిగేటువంటి ఒక పోరాటములో ఎప్పుడు ఆత్మనే గెలుస్తుంది, శరీరమే ఓడిపోతుంది. ఆత్మనే గెలుస్తుంది, శరీరం ఎప్పుడు కూడా ఓడిపోవాల్సిందే. శరీరానికి గెలుపు లేదు. ఆత్మానుసారంగా శరీరము ఆత్మను తనకు సర్వాంగ కవచముగా తొడుక్కున్నప్పుడే ఆత్మ శరీరాన్ని గెలిపిస్తుంది, అది మహిమలోనికి తీసుకొని వెళుతుంది. అలా కానప్పుడు శరీరము ఆత్మను వ్యతిరేకించినప్పుడు ఆత్మ శరీరాన్ని పట్టించుకోదు, విడిచి వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియులారా, మనం గమనించాలి. డాక్టర్ ఒక ట్రీట్మెంట్ ఇచ్చి నువ్వు మళ్ళీ అదే పని చేస్తే ఇక నీకు ఈ మందు పని చేయదు అని అంటే అర్థం ఏంటి? నువ్వు బ్రతకవు అని అర్థం. అప్పుడు ఎన్నిసార్లు ఎన్ని డోసులు వేసుకున్నా ఆ మందు ఆ శరీరంలోనికి వెక్కినా ఇట్ విల్ నాట్ వర్క్. అలాగే ఆత్మ కూడా శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. కనుక ఆ వ్యక్తి చేసినటువంటి ఆ యొక్క మంచి పనిని ప్రభు అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రశంసించాడు. 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునో అగపడలేదా అని చెప్పాడు. దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చినటువంటి వారు ఎవరు కనపడలేదే అని ఆయన బాధపడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 7-8 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషునికిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచరి. సో వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. యేసు ప్రభువారి ఆ ఆజ్ఞ, తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు చేసినటువంటి ఒక అద్భుతం ఇక్కడ మనం గమనిస్తున్నాం. పక్షవాత రోగముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరచాడు. ఇక్కడే అన్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆయన ఇక్కడ చెప్పాడు. అందుకని అన్నారు, ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మాటలను విని ఆయన పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇది విశ్వాసము, ఇది విశ్వాసము. పక్షవాత రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారు ఏమనంటే, నీ పక్షవాతము నుంచి నీకు విడుదల కలుగుగాక అని అనలా. ఏమన్నాడంటే, బీ స్ట్రాంగ్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. బీ స్ట్రాంగ్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ధైర్యంగా ఉండము, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి. పాపాలు క్షమింపబడిన తర్వాత ఏ రోగం ఉంటే ఏంటండి? పాపాలు క్షమింపబడాలి. నేను 6వ తరగతిలో చదివేటప్పుడు తెలుగు వాచకములో ఒక పద్యం ఉండేది. 6వ తరగతి. పాపము చేసుకొని బావిలో పడితే పైమురికియే కానీ పాపాలు పోవు. అంతేగా? సో పాపాలు పోవడానికి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆత్మహత్యలు చేసుకుంటే, ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం వస్తుంది?
బావిలో పడినా, చెరువులో దూకినా, సముద్రంలో దూకినా ఏమో శరీరం అయితే క్లీన్ అవుతుందేమో, అయితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి అది పద్యం మాకుండేది తెలుగు వాచకములో. పాపము చేసుకొని బావిలో పడితే పైమురికే కానీ, అంటే పశ్చాత్తాపము లేకపోతే అని దాని యొక్క అర్థం. పాపాలకు సరైనటువంటి పశ్చాత్తాపము లేకపోతే దేవుడు కాపాడతాడు. బీ స్ట్రాంగ్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయములో. సో అక్కడ ఆ వ్యక్తి ఏం చేశాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, నీ పరుపు ఎత్తుకొని నడుము, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మనగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. యేసు ప్రభు వారి మధ్యన, ఇతరుల మధ్యన జరుగుతున్న సంభాషణకు ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. యేసయ్య చెప్పాడు, నా పాపాలు క్షమింపబడి ఉన్నవి, నో మోర్ ఐఎమ్ ఎ సిన్నర్. శుద్ధుడయ్యాడు, ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఇంటికి వెళతాం శుద్ధులైతే, దేవుని రాజ్యంలోనికి మనం చేరతాం. ప్రభునందు ప్రియులారా, అది ఇహలోకపు తండ్రి ఇల్లు కాదు, పరలోకపు తండ్రి యొక్క ఇల్లు. సో ఇక గ్రాటిట్యూడ్ అనేది కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత చెల్లించడం విషయంలో దేవుని తెలుసుకోవాలి. ఇది ఈ కార్యము నాకు దేవుని మూలముగానే జరిగింది, ఇది మనుషుల వల్ల అయింది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ద గాడ్ హూ టచ్డ్ మీ అండ్ హూ హీల్డ్ మీ. ప్రార్థన సహాయం కావాలి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అందుకనే యేసయ్య అన్నాడు, ఒక విషయమై ఇద్దరు భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకమందున్న నా తండ్రి దాన్ని మీకు అనుగ్రహిస్తాడు. విజ్ఞాపన కూడిక అంటే అదే, విజ్ఞాపన ప్రార్థన అంటే అదే. ఒకరి కొరకు అందరూ ప్రార్థన చేయడం, నా ఒక్కడి కోసం నేను చేసుకోవడం కాదు, నా అందరి కోసము అక్కడ ఉన్న వారందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయడం. పీస్ అండ్ హార్మనీ, వెల్ఫేర్ అండ్ కేర్, డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తాం ప్రభునందు ప్రియులారా. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఎవరు వచ్చారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. ఏనాడైనా మిగతా 9 మంది గురించి మనము మాట్లాడుకుంటామా? ఆలోచిస్తామా? ఆలోచించం. ఎందుకంటే అవసరము లేదు. వాళ్ళ శరీరానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాబట్టి, వాళ్ళ శరీరానుసారులే కాబట్టి, యాజకుని దగ్గరికి వెళ్ళి చూయించుకున్న మళ్ళీ వాళ్ళు ఆ శరీర ప్రకారమే జీవిస్తారు, ఆత్మానుసారంగా జీవించారు. అందుకనే అన్నాడు, ఒక్క పాపి విషయమై, మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకములో దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. లూకా సువార్త 15వ అధ్యాయము 6వ వచనములో అంటాడు, తప్పిపోయిన గొర్రెను గురించి మాట్లాడుతూ. అలా పోగొట్టుకునేటువంటి వెండి నాణ్యాన్ని గురించి యేసు ప్రభువారు కూడా అదే మాట చెప్పారు. భూలోకములో ఒక పాపి మారు మనసు పొందితే అది పరలోకములో దేవుని దూతల ఎదుట సంతోషము కలుగుతుందంట. కాబట్టి ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా రాలేదు. యెహోవాయే మా దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా వచ్చి ప్రధాన యాజకుడైనటువంటి యేసు ఆ దేవుడు ఆలయములో ఉన్నటువంటి పాపములు తుడిచివేయలేని యాజకుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానీ తన రక్తాన్ని చిందించి బలి పశువుగా వచ్చిన, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళు రాలేకపోయారు. ఒక్కడే వచ్చాడు. ఆయన ఎవరంటే ఆయన అన్యుడు. ఆయన అన్యుడు. ఈ రోజున అన్యులకు దేవుని పట్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల ఉన్నటువంటి విశ్వాసములో క్రైస్తవులమని పిలువబడుతున్నటువంటి మనలో ఎంతమందికి ఎంత విశ్వాసము ఉన్నది, ఎంత విశ్వాసం ఉన్నది మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, శాస్త్రుల కంటేనో పరిసయ్యుల కంటేనో మీ నీతి అధికము కాని ఎడలా. యేసయ్య ఏమన్నాడండి? శాస్త్రులు పరిసయ్యులు నీతిమంతులే. వాళ్ళు ఒకవేళ సున్నము కొట్టినటువంటి సమాధులు అయినప్పటికీ, అలాగ ఉన్నప్పటికీ, పైకి చూడడానికి లోపలంతా కూడా కుళ్ళిపోయి
శరీరం కుళ్ళిపోతుంది, దాన్ని మనం ఏమి చేయలేము. సమాధులనే సంవత్సరానికి ఒకసారి శుభ్రపరిచి సున్నాలు పెయింట్లు వేసుకుంటాం, పండగలు చేసుకుంటాం. అటువంటి పరిశీలన యేసుప్రభు దేంతో పోల్చాడంటే సున్నము కొట్టిన సమాధులు వాళ్ళు. అటువంటి వాళ్ళే నీతిమంతులు. వాళ్ళ నీతిమంతులు. మీ నీతి వాళ్ళ నీతి కంటే అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో ఒక అన్యుడు స్వస్థత కలుగుటగా చూసి మనల్ని మనం ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలండి. మనలో ఎటువంటి మార్పు కలుగుతుందో మనం చూసుకోవాలి. ముఖం మీద ఎక్కడ ముడత పడుతుందో, లేకపోతే ఎక్కడ నల్లగా ఉందో, ఎక్కడ మచ్చ ఉందో, ఎక్కడ మొటిమ ఉందో, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అని మనం ఆలోచిస్తాం. నాకు కూడా ఒక దురాలోచన వచ్చింది. నా ఫేస్ అంతా కూడా బ్లాక్ అయిపోతుందని నా ఫ్రెండ్స్ చెప్తే ఏవి పూసినా పోవట్లేదని ఒకరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కాల్గేట్ పెట్టి తీసుకొని కొంచెం పూసుకున్నా. ఇట్లా పళ్ళే తెల్లగా అవుతున్నాయి, స్కిన్ ఇంకా చాలా తొందరగా తెల్లగా అవుతుంది కదా అని బాత్రూంలోకి వెళ్ళి కొంత పేస్ట్ తీసుకొని పూసుకున్నా. రోజు ఒక్కొక్కసారి చేస్తే తెల్లగా అవుతుందేమో అని. మంట తప్ప, పేస్ట్ పూసుకుంటే మంట తప్ప ఎటువంటి మార్పు నాలో కలగలేదు. శరీరానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు అర్థమైంటుందని అనుకుంటున్నాను నేను. శరీరానికి ప్రాధాన్యత ఇస్తే దానికి నొప్పి, బాధయే తప్ప సుఖం అనేది ఉండదు. కానీ ఇంపార్టెన్స్ ఆత్మకి ఇవ్వండి. ఆత్మను కడుక్కోవాలి. క్లీన్ యువర్ స్పిరిట్. ధన్యతలు యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి మాట ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము అటువంటి వారిది. కాబట్టి ఆత్మను నొప్పించకుండా మనం జాగ్రత్త పడాలి. శరీరానికి నొప్పి కలిగినా పర్వాలేదు, కానీ ఆత్మను మనము నొప్పించకూడదు. దేవుని వాక్యం చెప్తుంది ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయమున ఈనాడు మనకు దైవధ్యానము కొరకు ఇవ్వబడినటువంటి యొక్క 2 పాఠ భాగాలను మనము చదువుకున్నాము. మనము వాక్యాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. అందుకనే ఈ గలతీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నది ఏంటి? కొన్ని ఫలాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. స్పిరిట్ ఫలించాలంటే ఆత్మ ఫలించాలి. శరీరం కుళ్ళిపోయినా కృషించిపోయినా ఆత్మ అనేది ఫలించాలి అంట. ఏ విధంగా ఫలించాలి? ఏంటి ఆత్మ ఫలింపు అంటే ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. 3 రకాలైనటువంటి ఫలాలు ఒక్క ఆత్మలోనే ఉన్నాయి. మనకి ఒక చెట్లో నుంచి ఒక రకమైనటువంటి ఫలమే వస్తుంది, కానీ ఆత్మలో 9 రకాలైనటువంటి ఫలాలు ఉన్నాయి. 9 రకాలైనటువంటి ఫలాలు. ప్రభునందు ప్రియులారా, ద డిఫరెంట్ ఫ్రూట్స్ ఆర్ దేర్ ఇన్ వన్ ట్రీ. ఆ చెట్టు ఏంటంటే ఆత్మ ఫలించమంటుంది. ఆత్మ ఫలించాలి. ఇట్ ఈస్ నాట్ ద బాడీ, ఇట్ ఈస్ నాట్ ద ఫ్లెష్, బట్ ఇట్ ఇస్ ద స్పిరిట్. అకార్డింగ్ టు గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ బిగినింగ్ ఫ్రమ్ 16 to 24. ప్రభునందు ప్రియులారా, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. అక్కడ రోమపత్రికలో 7వ అధ్యాయంలో మనం గమనించాం. 8:23 చదువుకున్నాం, 25 వచనం కూడా మనం చదువుకున్నాం. నియమము, వేరొక నియమము నా శరీరములో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ నియమాన్ని మనం ఇక్కడ గమనించుకొని మనం ఈ లోకంలో దేవునికి వాక్య ప్రకారము మనము జీవించాలి. ప్రభునందు ప్రియులారా, 5:11 చూడండి. ఇదే గలతీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. ఇక్కడ శారీరక సంబంధమైనటువంటి సున్నతి కాదు, సున్నతి జరగాల్సింది ఆత్మకని చెప్తాడు. అంటే ఆత్మ శుద్ధీకరింపబడాలి. అది యేసుక్రీస్తు యొక్క రక్తమే మనలను శుద్ధీకరిస్తుంది.
కనుక ప్రభునందు ప్రియులారా, యేసయ్య చెప్పినటువంటి ఆ యొక్క మాటలను బట్టి ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడో, మరి పౌలు చెప్తున్నటువంటి యొక్క మాటలను బట్టి మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో ఏమంటున్నాడంటే, పౌలు చివరిదిగా చూస్తే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. మనము క్రీస్తు యేసు సంబంధులము కనుక, ఆయన బిడ్డలము కనుక, ఆయన మనలందరినీ కూడా ఆయన తన వెలకట్టలేనటువంటి రక్తంతో మనలందరినీ కూడా ఆయన సంపాదించుకున్నాడు కనుక మనము జీవించాల్సినటువంటి జీవన విధానాన్ని ఇక్కడ దేవుడు చూపించాడు. ఆ విధంగా జీవించడానికి దైవకృప అన్ని వేళలా మనకు తోడుగా ఉండనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్.